అందరికి దండాలు. డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఏకదమ్ ముచ్చట్లు. చలో రాజాకొచ్చింది ఇక ముచ్చట మును పెట్టి చెప్తది. తలిసిందే జరిగిందన్నట్టున్నది బీహార్ల నితీష్ కథ. ఏమైంది అనుకుంటున్నారా? ఏమైంది? నిన్నటిదాకా మీడియా మొత్తం మాట్లాడింది కదా, గదే గీయాల నితీష్ కుమార్ ఎత్తుకున్నాడు అన్నట్టు. అసలుకి ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది కదా, ఇక గట్లనే బీహార్లో కూడా జేడీయూ ఎక్కువ సీట్లు గెలుచుకున్నది. ఇక గీ ముచ్చట మాకు కూడా తెలుసు కానీ కొత్త ముచ్చట చెప్పక్క రాజక్క అంటారా? ఇక గాడికే వస్తున్నా. మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇయ్యాలని 10 ఏళ్ల నుంచి కోరుతున్నారు. ఇక గదే తారీఖున బీహార్కు కూడా ప్రత్యేక హోదా ఇయ్యాలని అనే డిమాండ్ చేయబట్టి షానొద్దులైతున్నది. చాలా రోజుల కాంచెలు ఎంత మొత్తుకున్నా కూడా ఇయ్యలేదు. ఇక గీయాల మా మద్దతు లేకుంటే మోడీ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోతాయి అని తెలిసిన నితీష్ సరిగ్గా టైం చూసి షాక్ ఇచ్చిండు బీజేపీకి. ఇక ఇప్పుడు ఎట్లనన్నా చేసి బీహార్కు ప్రత్యేక హోదా ఇయ్యాలన్న డిమాండ్ను ముందలకి తీసుకొచ్చిండు. ఇక హోదా ఇయ్యకుంటే ప్రత్యేక ప్యాకేజీనైనా తప్పకుండా ఇయ్యాలని జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది. ఈ తీర్మానంలా మరి ఏం చెప్పిండ్రు అంటే, మా రాష్ట్రము ఆర్థికంగా వెనుకబడి ఉన్నది, అభివృద్ధికి కూడా దూరంగా ఉన్నది, కాబట్టికే దీర్ఘకాలం నుంచి అడుగుతున్న ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని పట్టుబట్టింది. ఇంకా గాడికే ఊకోలేదు. ఇక ఈ మధ్యనే రిజర్వేషన్లను 65% పెంచింది కదా, అంగో గా పెంచిన కోటాను కూడా కాపాడుకోవాలని తీర్మానం చేసింది నితీష్ కాక పార్టీ. న్యాయ పరిశీలన కోసము, రక్షణ కోసము రాజ్యాంగంలో ఉన్న 9వ షెడ్యూల్ రిజర్వేషన్ కోటాను చేర్చాలని ప్రతిపాదించింది జేడీయూ. ఇక ఈ కోటాన్ని నిరంతరాయంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా జేడీయూ హామీ కూడా ఇచ్చింది. ఇక ఈ ముచ్చటిన్నాక మన ఏపీ ప్రజలకు కూడా ఆశ పుట్టింది. మన రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇస్తామని విభజన హామీలనే ఉన్నది. కాబట్టికే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి నితీష్ పార్టీ కంటే టీడీపీ పార్టీ ఇంకా ముఖ్యం. కాబట్టికే టీడీపీ చంద్రబాబు పట్టుబట్టి ప్రత్యేక హోదాని అడగాలని కోరుతున్నారు జనాలు. ఇక మున్పంటే ఏపీ పార్టీలతోని జనంతోని ఎక్కువ తక్కువ పని లేకపోయే బీజేపీకి. దీంతోని బీజేపీ మోడీ అస్సలు పట్టించుకోలేదు. ఇక ఇప్పుడైతే టీడీపీ జనసేనకే కాదు బీజేపీకి కూడా ఏపీ ప్రజలు కొన్ని సీట్లు ఇచ్చే. ఇంకా బీహార్ నితీష్ చేసిన తీర్మానము మోడీ దాకా రాకముందుకే బాబు కూడా చేయాలని పట్టుబడుతున్నారు. ఇక 10 ఏళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం కండ్లు కాయలు కాస్తట్టు ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలు. జనాలు విన్నారు కదా, కామెంట్ రాసుకరాండ్రి. గిది ఎల్టి ముచ్చట. రేపు ఇంకో ముచ్చటతోని మళ్ళా కలుస్తా. అదివరదాకా చూస్తూనే ఉండుర్రి T10.